వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మ్ న్యూస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఇప్పుడు హాట్ టాపిక్ ఒకటి వైరల్ అవుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ తో పవన్ ఒక భారీ సినిమా చేస్తున్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ తో హరీష్ శంకర్ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది. అయితే యూవీ క్రియేషన్స్ తో పవన్ కాంబినేషన్ గురించి వస్తున్న టాక్స్ పై ఇండస్ట్రీలో ఆసక్తి పెరిగింది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ లో లేరు. ఉస్తాద్ భగత్ సింగ్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డితో ఒక ప్రాజెక్ట్ లాక్ అయింది. సుజిత్ తో OG2 కూడా కన్ఫర్మ్ అయినట్టు సమాచారం ఉంది. ఇక యూవీ క్రియేషన్స్ విషయానికి వస్తే వారు మెగాస్టార్ చిరంజీవితో విశ్వంబర చేస్తున్నారు. గతంలో రామ్ చరణ్ తో ఒక సినిమా ప్లాన్ చేశారు, కానీ అది కుదరలేదు. ఇప్పుడు పవన్ తో కాంబినేషన్ గురించి టాక్ మొదలైంది. ఈ టాక్ ఊహాగానాలేనా లేక ఏదైనా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందా అనేది ఇంకా స్పష్టం కాలేదు. పవన్ డేట్స్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఆయన లైనప్ లో ఇలాంటి భారీ బ్యానర్ ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు కూడా ఎప్పుడూ భారీ స్కేల్ సినిమాలే చేస్తారు కాబట్టి పవన్ తో కలిస్తే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే ఈ కాంబినేషన్ గురించి అధికారిక అప్డేట్ రావాల్సి ఉంది. మరి ఆ అప్డేట్ ఎప్పుడొస్తుందో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారితో టాలీవుడ్ లో సంచలనం సృష్టించారు. ఇక ఆయన తదుపరి భారీ ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర రిలీజ్ పై ఫ్యాన్స్ ఆసక్తి గరిష్టంగా ఉంది. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ లేదా జూలైలో వస్తుందని చిరంజీవి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ కుదుటపడ్డారు. మనశంకర వరప్రసాద్ గారితో విజయవంతమైన చిరంజీవి తదుపరి ప్రాజెక్ట్ విశ్వంబరపై భారీ ఆశలున్నాయి. ఈ భారీ బడ్జెట్ ఫ్యాంటసీ చిత్రాన్ని వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. చిరంజీవి ఇటీవల మీడియా ఇంటరాక్షన్ లో రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. జూలైలో విడుదల అవుతుందని ఖరారు చేశారు. ఈ సినిమా జూలై 9వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. సమ్మర్ రేస్ నుంచి తప్పుకొని ఈ తేదీ ఫిక్స్ చేసుకున్నారు. ఫ్యాన్స్ ఈ అప్డేట్ తో ఉత్సాహంగా ఉన్నారు. ఈ భారీ చిత్రం టాలీవుడ్ లో మరో సంచలనం సృష్టిస్తుందని భావిస్తున్నారు. మనశంకర వరప్రసాద్ గారితో మరోసారి హిట్ మెషిన్ అనిల్ రావిపూడి చిరంజీవితో సక్సెస్ సాధించారు. ఇక బాలకృష్ణతో చేసిన భగవంత్ కేసరి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ పై ఆయన ఆసక్తికర కమెంట్స్ చేశారు. ఈ చిత్రం తన కెరీర్లో స్పెషల్ అని చెప్పారు. బాలయ్య అభిమానుల కోరిక మేరకు ప్రీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నారని హింట్ ఇచ్చారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. అనిల్ రావిపూడి ఇప్పుడు చిరంజీవితో భారీ విజయం సాధించారు. అయితే బాలకృష్ణతో భగవంత్ కేసరి చిత్రంపై ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ సినిమాకు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ వచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. పోలీస్ ఆఫీసర్గా మారకముందు బాలయ్య పాత్ర గురించి ప్రీక్వెల్ తీస్తే శక్తివంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అభిమానుల కోరికలు పరిగణలోకి తీసుకుంటున్నామని చెప్పారు. ఈ హింట్ తో నందమూరి ఫ్యాన్స్ లో ఉత్సాహం నెలకొంది. గతంలో ఈ కాంబినేషన్ సక్సెస్ఫుల్ అయిన నేపథ్యంలో మరోసారి సెన్సేషన్ రావాలని అందరూ ఆశిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఇద్దరు ఒకే నేపథ్యంలో గ్యాంగ్స్టర్ చిత్రాలు చేస్తున్నారని తెలుస్తోంది. చిరంజీవి బాబీతో కోల్కతా బ్యాక్డ్రాప్తో గ్యాంగ్స్టర్ డ్రామా చేస్తుండగా బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో ముంబై నేపథ్యంలో గ్యాంగ్స్టర్ సినిమా చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు 2026 చివరి నాటికి రిలీజ్ అవుతాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు చేస్తున్నారు. చిరంజీవి తాజా హిట్ తర్వాత బాబీ కాంబినేషన్లో కోల్కతా నేపథ్యంలో గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. అదేవిధంగా బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో మొదట పీరియాడిక్ కథ అనుకున్నా ఇప్పుడు ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్స్టర్ డ్రామాగా మార్చారు. ఇద్దరు హీరోలు ఒకే జోనర్లో సినిమాలు చేయడం హాట్ టాపిక్ అయింది. ఈ ట్రెండ్ టాలీవుడ్ లో కొత్త చర్చను రేపుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమలుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ చిత్రంకి అంచనాలకు తగినట్టు రెస్పాన్స్ రాలేదు. మేకర్స్ గతంలోనే సీక్వెల్ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు పార్ట్ 2లో 30% షూటింగ్ పూర్తయిందని నిధి అగర్వాల్ తెలిపారు. అయితే తొలి భాగం విజయం సాధించకపోవడంతో ఫ్యాన్స్ సీక్వెల్ చేయవద్దని అంటున్నారు.
ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. హరిహర వీరమల్లు 2019లో షూటింగ్ మొదలై అనేక ఆలస్యాల తరువాత 2025లో రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దర్శకుడు జ్యోతి కృష్ణ స్క్రిప్ట్, విజువల్ ఎఫెక్ట్స్ విమర్శలు ఎదుర్కొన్నాయి. మేకర్ సీక్వెల్ ప్రకటించినా ఫ్యాన్స్ ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడు నిధి అగర్వాల్ 30% షూటింగ్ పూర్తయిందని చెప్పడంతో చర్చ మొదలైంది. జ్యోతి కృష్ణ స్క్రిప్ట్ సిద్ధమని టాక్. అయితే తొలి భాగం డిజపాయింట్ అయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సీక్వెల్ చేయడం రిస్క్ అని అభిమానులు అంటున్నారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ దర్శకుడు శంకర్ వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. 2.0, ఇండియన్ 2, గేమ్ చేంజర్ చిత్రాలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయన దృష్టి తన డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పారిపై మళ్లింది. బాలీవుడ్ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చింది. అయితే గత చిత్రాల ఫలితాల దృష్ట్యా కొన్ని కఠిన షరతులు విధించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న వేల్పారి భారీ పీరియడ్ డ్రామా. ఇండియన్ 3 షూటింగ్ పెండింగ్ లో ఉండగా లైకా ప్రొడక్షన్స్ అదనపు బడ్జెట్ కేటాయించడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో శంకర్ దృష్టి వేల్పారిపై పడింది. గతంలో రణవీర్ సింగ్ తో అపరిచితుడు హిందీ రీమేక్ కోసం పెన్ స్టూడియోస్తో ఒప్పందం జరిగినా అది ఆగిపోయింది. ఇప్పుడు వేల్పారిని పట్టాలెక్కించడానికి పెన్ స్టూడియోస్ సిద్ధమైంది. అయితే శంకర్ గత చిత్రాల వైఫల్యాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ పరిమితి దాటకూడదని, షూటింగ్ షెడ్యూల్లో ఖచ్చితత్వం తప్పనిసరని కండిషన్లు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భారీ ఎపిక్ ప్రాజెక్ట్ శంకర్ కెరియర్లో కీలక మలుపుగా మారనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై సంచలనం సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హాస్య ఎంటర్టైనర్లో వింటేజ్ చిరు మళ్లీ అదరగొట్టారు. ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. రిలీజ్ అయి 2 వారాలు దాటినా సాలిడ్ రన్ కొనసాగిస్తోంది. ఓవర్సీస్లో మరింత జోరుగా సాగుతోంది. యుఎస్ బాక్సాఫీస్లో $4.5 మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. చిరంజీవి కెరియర్ లో మరో మైలురాయిని అందుకుంది మనశంకర్ వరప్రసాద్ గారు. ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ లో మెగాస్టార్ కామిక్ టైమింగ్ తో అలరించారు. నయనతార హీరోయిన్ గా, విక్టరీ వెంకటేష్ క్యామియోలో నటించారు. భీమ్ సంగీతం అందించగా సాహు గారపాటి, సుస్మితా కొనిదల ప్రొడ్యూస్ చేశారు. ఓవర్సీస్ లో ప్రేక్షకులు భారీగా ప్రతిస్పందిస్తున్నారు. యుఎస్ బాక్సాఫీస్ లో $4.5 మిలియన్ సాధించడం చిరు కెరియర్ లో అరుదైన ఘనత. అభిమానులు ఇప్పుడు 5 మిలియన్ మార్క్ ను టచ్ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం చిరు బ్రాండ్ ను మరింత బలోపేతం చేసింది. మరిన్ని రికార్డులు దగ్గరలోనే ఉన్నాయని అంటున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సినీ ప్రస్థానం అందరికీ స్ఫూర్తి. బస్సు కండక్టర్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన ఆయన కథ అద్భుతం. ఇప్పుడు రజనీ ఆటోబయోగ్రఫీ చిత్రంపై ఆయన కుమార్తె ఐశ్వర్య శుభవార్త చెప్పారు. ఈ సినిమా పనులు ప్రారంభమయ్యాయని, విడుదలైతే ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. దీంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆటోబయోగ్రఫీ చిత్రం అభిమానులకు ఎంతో ఆశ కల్పితం. ఐశ్వర్య రజనీకాంత్ మాట్లాడుతూ ఈ సినిమా పనులు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయని వెల్లడించారు. ఈ చిత్రం విడుదలైతే గ్లోబల్ సెన్సేషన్ అవుతుందని ఆమె ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. మారుతున్న టెక్నాలజీతో కోచా డయాన్లా విజువల్ వండర్స్ తెరకెక్కించగలిగామని చెప్పారు. అయితే కాస్టింగ్, దర్శకుడు వంటి వివరాలపై ఇంకా క్లారిటీ రాలేదు. రజనీ జీవిత కథ అభిమానులకు భారీ ఆకర్షణ. ఈ ప్రాజెక్ట్ రజనీ లెగసీని మరింత బలపరుస్తుందని అంటున్నారు. దీంతో అభిమానుల్లో సందడి కొనసాగుతోంది. కల్కి 2898 AD సైన్స్ ఫిక్షన్ మైథాలజీతో సెన్సేషన్ హిట్ అయింది. ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే సుమతి పాత్రలో కీలకమైంది. ఇప్పుడు సీక్వెల్లో దీపిక తప్పుకున్నారు. ఆమె స్థానంలో సాయి పల్లవిని పరిశీలిస్తున్నారట. ఈ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. కల్కి 2898 AD పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్లతో కలిసి దీపిక అదరగొట్టారు. అయితే సీక్వెల్లో దీపిక తప్పుకున్నారని మేకర్స్ వెల్లడించారు.
వృత్తిపరమైన కారణాలతో ఆమె బయటకు వచ్చారు. ఇప్పుడు సుమతి పాత్రకు సాయి పల్లవిని ఫైనల్ చేస్తున్నారని బలమైన రూమర్లు వినిపిస్తున్నాయి. సాయి పల్లవి ఈ పాత్రకు సరిపోతుందని యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే రామాయణంలో సీతగా నటిస్తున్న ఆమెకు ఇది మరో భారీ అవకాశం. ఈ సినిమా అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ కాంబినేషన్ అభిమానుల్లో భారీ అంచనాలు రేపుతోంది. దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఆకాశంలో ఒక తార చిత్రం ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. పవన్ సాధినేని దర్శకత్వంలో వైవిధ్యమైన కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పుడు ఇందులో శృతి హాసన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం బయటపడింది. ఆమె పుట్టినరోజు నాడు బోల్డ్ అవతారంలో పోస్టర్ రివీల్ చేశారు. ఈ సినిమాలో ఆమె బోల్డ్ గా రాణిస్తారని తెలుస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ఆకాశంలో ఒక తారలో దుల్కర్ సల్మాన్ సరసన కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి పరిచయం అవుతోంది. అయితే శృతి హాసన్ కూడా ముఖ్య పాత్రలో ఉంది. జనవరి 28న ఆమె పుట్టినరోజు సందర్భంగా బోల్డ్ లుక్ తో పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో శృతి డైనమిక్ బోల్డ్ క్యారెక్టర్ ను పోషిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. స్వప్న సినిమాస్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమా సంయుక్తంగా నిర్మితమవుతోంది. పోస్టర్లు ఇప్పటికే ఆసక్తి రేపుతున్నాయి. ఈ సినిమాలో మరిన్ని సర్ప్రైజ్లు ఉన్నాయని అంటున్నారు. దుల్కర్, శృతి ఫ్యాన్స్ ఈ వైవిధ్యమైన కాంబినేషన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.